అందరికీ నమస్కారం అండి. సో, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడబోతున్నాం. గత 8 మంత్స్ నుంచి అసలు ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుందో అనేది చెప్పాము. అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయనేది చెప్పాము. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అప్డేట్ గురించి చెప్తానండి. మనకు తెలిసిందే లాస్ట్ గ్లోబల్ సమ్మిట్ రోజు చాలా కంపెనీస్ గ్లోబ్ వైస్‌గా కంపెనీస్ వచ్చాయండి. దాదాపుగా 4,00,000 కోట్లు ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ రెడీ అయ్యాయి ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీకి. సో, ఇది రైట్ టైమా ఫ్యూచర్ సిటీకి అంటే యెస్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ అండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏ స్టేజ్‌లో ఉందంటే పాలిటిక్స్‌కి, గవర్నమెంట్‌కి సంబంధం లేకుండా గ్రో అవుతుందండి. ఎందుకంటే కంపెనీస్ ఆర్ ఎక్వైరింగ్ ది ల్యాండ్స్. ఇప్పుడు ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకుంటున్నారు. ఈ 2 ఇయర్స్‌లో నాకు తెలిసి ఒక 60-70% ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకుంటారు. ఆల్ సెక్టర్స్ ఆఫ్ కంపెనీస్. అగైన్ ఇక్కడ ఫిల్మ్ సిటీ కూడా కొత్త ఫిల్మ్ సిటీస్ రాబోతున్నాయండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ సిటీస్‌లో. ద బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ రాబోతుంది మన ఇండియాకి. అదేవిధంగా ఫార్మా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఫార్మా సిటీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ రాబోతున్నాయండి. దాదాపుగా 4,700 ఎకరాల్లో వస్తుందండి. అదేవిధంగా 4,700 ఎకరాలులో ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. చాలా వరకు సౌత్ కొరియా, జపాన్, తైవాన్ ఇంకా చాలా ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కూడా ఇక్కడ ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకుంటున్నారండి ఇప్పుడు. సో ఇంకొక 2 ఇయర్స్‌లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఏ కంపెనీస్ ఎంతెంత ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకున్నారు, ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతుందని. బట్ మన గెస్ ప్రకారంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఒక 10,00,000 వరకు రాబోతున్నారండి. అగైన్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే హోటల్స్, బ్యాంక్స్, స్కూల్స్, కాలేజెస్ దానికి సంబంధించినవన్నీ ఉంటాయండి. సో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అండి ఇన్వెస్టర్స్‌కి. ఒక 5 ఇయర్స్ తర్వాత ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఫ్యూచర్ సిటీలో దొరకదు. ఎందుకంటే ఒకప్పుడు మనం హైటెక్ సిటీ అనుకున్నప్పుడు జనాలు భయపడ్డారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకొక అవకాశం అని చెప్పొచ్చు. సో లో ప్రైస్ వైస్‌గా చూస్తే గత 1 ఇయర్‌లో ఒక కొన్ని లొకేషన్స్‌లో 20% హైక్ వచ్చిందండి. కొన్ని లొకేషన్స్‌లో 30% హైక్ వచ్చిందండి. హానెస్ట్‌లీ లాస్ట్ ఇయర్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, శ్రీశైలం హైవే. నేను అరౌండ్ 27,000-30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చూశానండి. ఈరోజు 45కి అమ్ముతున్నారు. ఫుల్లీ డెవలప్డ్. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 30% పెరిగినట్టు. సో ఇదే విధంగా ఆల్ పార్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అనేది మనకి గ్రోత్ చూస్తున్నామండి. ఈవెన్ ఇబ్రహీంపట్నంలో కూడా బాగా గ్రో అయిందండి. ఒకప్పుడు ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ కొనాలంటే 15,000, 20,000 ఉండేదండి హైవే దగ్గర. ఈరోజు దాదాపుగా 30,000 దాకా టచ్ అయిందండి. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ సైన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా తుమ్మలూరు ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ద మెయిన్ రోల్ అండి, మేజర్ రోల్. తుమ్మలూరు ఎక్కడంటే మనకి వెరీ నియర్ టు కొత్తూరు అండి. అంటే మనకి కొత్తూరు జంక్షన్ నుంచి 200 ఫీట్ రోడ్, ఓల్డ్ ఫార్మా సిటీ రోడ్ అంటారు దానికి. సో ఆ రోడ్ జంక్షన్ అదంతా కొత్తూరు, తుమ్మలూరు లొకేషన్ అండి. తుమ్మలూరులో చాలా ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ తుమ్లూరు అని చెప్పొచ్చు. సో తుమ్లూరులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక 25,000, 27,000లో మనకి ప్లాట్స్ దొరికేస్తున్నాయండి. అదేవిధంగా బిఫోర్ తుమ్లూరు అనుకుంటే 40-45 ఈవెన్ 60,000 కూడా కొన్ని లొకేషన్స్లో టచ్ అయ్యాయండి. సో ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు 2 గేట్వేస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఒకటి కొత్తూరు, రెండోది యాచారం అండి. సో శ్రీశైలం హైవేలో యాచారం ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ అని చెప్పొచ్చు. సో ఈరోజు యాచారంలో నాకు తెలిసి నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ కూడా అక్కడ శాంక్షన్ అయిందని విన్నాను. సో నోవోటెల్ వాళ్ళు అక్కడ కన్వెన్షన్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి బిజినెస్ డీల్ కూడా మనకి యాచారంలో జరగబోతుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ యాచారం అండి. యాచారంలో ఎంతకి ల్యాండ్స్ దొరుకుతున్నాయంటే డిఫరెంట్ రేట్స్ ఉన్నాయండి. హైవే మీద కావాలంటే ఒక 18,000-20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయండి. అదే కొంచెం లోపలికి వెళ్తే మనకి 16,000-17,000 కూడా దొరికేస్తున్నాయి. బట్ ప్రతి ఇంటర్వ్యూలో మనం నంది వనపర్తి గురించి మాట్లాడామండి. సో నంది వనపర్తి ఈజ్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ ఫ్యూచర్ సిటీ అని చెప్పొచ్చండి. రేపు పొద్దున్న రెసిడెన్షియల్ జోన్స్కి నంది వనపర్తి ఈజ్ గోయింగ్ టు బీ అ మేజర్ రోల్ అండి. ఎందుకంటే ఇటు నంది వనపర్తి నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన ఫ్యూచర్ సిటీలో ఒక ఫార్మా సిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ అనొచ్చు, అంటే లైఫ్ సైన్స్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్ అనొచ్చు, ఫర్నిచర్ పార్క్ అనొచ్చు, డాటా సెంటర్స్ అనొచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అనొచ్చు, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ జోన్ అనొచ్చు, హెల్త్ జోన్ అనొచ్చు. సో ఇవన్నిటికీ సెంటర్లో ఉన్నదండి నంది వనపర్తి. సో నంది వనపర్తి ఈజ్ గోయింగ్ టు ప్లే అ మేజర్ రోల్. సో నంది వనపర్తిలో
ల్యాండ్స్ అవైలబుల్ అంటే యెస్, చాలా ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. సో, మనకి నందివనపర్తిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు 14,000 నుంచి 18,000 రూపీస్ మధ్యన మనకి ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. విత్ అప్రూవల్స్ అండి. కొన్ని డీటీసీపీ అప్రూవల్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు హెచ్ఎండీ అప్రూవల్స్ అంటే ఎఫ్‌సిడీ అప్రూవల్స్ రాబోతున్నాయి. సో, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చంటే యెస్ అండి. దిస్ ఈజ్ గోయింగ్ టు ప్లే అ మేజర్ రోల్ అని చెప్పొచ్చు నందివనపర్తి. ఈ రోజుగా నందివనపర్తిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రేపొద్దున ఇంకొక కొండాపూర్‌ని చూస్తారు. ఇంకొక కేపీహెచ్‌బి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌ని చూస్తారండి. అంత లెవెల్‌లో గ్రో అవబోతుంది. సో, యెస్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. మాల్‌కి దగ్గరలో తక్కలపల్లి అనే లొకేషన్ బాగా డెవలప్ అవుతుందండి. తక్కలపల్లిలో ఇన్వెస్ట్ చేయొచ్చంటే యెస్, ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎంత దొరుకుతున్నాయంటే 14,000, 13,000, 15,000లో దొరికేస్తున్నాయండి హైవేకి దగ్గర. అదేవిధంగా శ్రీశైలం హైవే దగ్గర కర్తాల్, మైస్గండి అండ్ అమంగల్ కూడా బాగానే గ్రో అవుతున్నాయండి. కర్తాల్లో ఈరోజు హైవేకి దగ్గర కావాలంటే ఒక 25,000లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ దొరికేస్తుందండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ముచ్చర్ల అండ్ మైసిగండి ఉంటాయండి. ఇక్కడ కూడా మనకి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉన్నాయండి. సో, ఈ లొకేషన్స్‌లో ఆల్రెడీ మనం గత 1 ఇయర్ నుంచి ఒక 20% గ్రోత్ అయితే చూసామండి. అమంగల్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ సిటీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండి. సో, మీరు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా మీరు తెలుసుకుందాం అనుకుంటే యెస్, యూ కెన్ కాల్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. సో, ఐఎస్కేఓఎం ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఇది పేజ్ ఉందండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే వాటిలో మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.